ఈ వీడియోని జర ప్రశాంతంగా, నిమ్మలంగా చూసే ప్రయత్నం చేయండి. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకర్రి, స్కిప్ కొట్టకర్రి. ఎందుకంటే ఇందులో మనం సంజనాక్క సంచాలక్‌గా ఫెయిల్ అయిందా లేదా? భరణి అన్నకు ఘోరమైన అన్యాయం జరిగిందా లేదా? రీతు పర్ఫెక్ట్‌గా చేసిందా? రీతు మిస్టేక్ ఏమన్నా ఉందా? రీతు బ్లండర్ ఒకటి చేసింది. ఆ బ్లండర్ ఏంటిది? ఇట్లాంటి వాటన్నిటి గురించి మనం మాట్లాడబోతున్నాం. చాలా క్లారిటీగా ఉంటది. మళ్ళీ చెప్తున్నా, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, స్కిప్పులు కొట్టకండి. ఎందుకంటే ఇందులో నేను కొన్ని ఫోటోలు కూడా స్క్రీన్ షాట్లు కూడా ఇక్కడ వేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే విత్ ప్రూఫ్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ నిన్న టాస్క్ రింగ్ మాస్టర్ అనే టాస్క్ అనౌన్స్ చేసినప్పుడు బిగ్ బాస్ చాలా క్లారిటీగా 3 పాయింట్స్ చెప్పిండు. ఒకటి, ఫస్ట్ రోలో ట్రయాంగిల్ షేప్స్ని పెట్టాలి అన్నాడు. ట్రయాంగిల్ అంటే అన్నీ కూడా ఈక్వల్ షేపులు, అంటే ఈక్వల్ కొలతలతో ఉండే ట్రయాంగిల్స్ అయితే ఉండవు. మళ్ళీ చెప్తానా, సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం అని 3 కైండ్ ఆఫ్ త్రిభుజాలు ఉంటాయి. సో అలాంటి త్రిభుజాలు అక్కడ ర్యాండమ్గా ఏవైనా ఉంటాయి. కానీ బిగ్ బాస్ మామ ఏం చేసిండంటే తెలివిగా 3 త్రిభుజాలు రీతు కోసం, 3 త్రిభుజాలు భరణి అన్న కోసం రెడీ చేసిండు. మిగతా అవన్నీ త్రిభుజాలు కాకుండా సేమ్ త్రిభుజం లాగే కనబడేలాగా అదే షేప్లో ఇంచుమించు ఉండేలాగా ప్లాన్ చేసిండు. సర్కిల్స్లో కూడా సర్కిల్స్ అన్నీ కూడా ఉంటాయి. కొన్ని సర్కిల్స్లో ఏంటంటే సర్కిల్ షేప్లో కాకుండా ఓవెల్ షేప్ లాగా, కొన్ని సర్కిల్స్ ఏంటంటే మధ్యలో హోల్ పెట్టేసి ఉంచిండు. కొన్ని సర్కిల్స్ ఏంటంటే బిల్లలాగా అర్ధచంద్రాకారం లాగా ఆ టైప్లో వేసి సర్కిల్ లానే ఉంటుంది, కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది. అట్లా మెయింటైన్ చేసేలాగా పెట్టిండు. స్క్వేర్స్ కూడా అంతే. స్క్వేర్స్ లాగా ఉంటాయి, కొన్ని డైమండ్ షేప్ లాగా ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. స్క్వేర్ లాగా ఉండదు అన్నట్టు. స్క్వేర్ అంటే స్క్వేర్, 4 భుజాలు సమానంగా ఉంటేనే స్క్వేర్ కదా. సో ఆ స్క్వేర్ లాగా ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ అది కూడా రెక్టాంగిల్ టైప్లో ఉంటాయి కొన్ని. సో అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేసేటట్టుగా పెట్టిండు. సో ఇది షేపుల కథ, రైట్. ఇక్కడ బిగ్ బాస్ మామ చెప్పింది ఏంటంటే, మీరు 3 ట్రయాంగిల్స్ని ఫస్ట్ లైన్లో 3 ట్రయాంగిల్ షేప్స్ని పెట్టండి చెప్పిండు. ట్రయాంగిల్ షేప్స్ ఓకే. పెట్టిన తర్వాత ఒక రింగ్ తీసుకోండి, అక్కడ ఉన్న కడ్డీకి ఉన్న మేకులకి వేసేయరు. అటెనక మళ్ళీ తీసుకుపోయి సర్కిల్స్ పెట్టండి. సర్కిల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ రింగ్ తీసుకొని వేయండి. ఆ తర్వాత స్క్వేర్స్ పెట్టండి. స్క్వేర్స్ తీసుకున్నాక వేయండి. రైట్. ఇక్కడనే షేపులలో డిఫరెన్షియేషన్ మనకి లైవ్లో చూపించలేదు, అండ్ ఎట్ ద సేమ్ టైం ఎపిసోడ్లో చూపించలేదు. కానీ ఆ తర్వాత ఆర్గ్యుమెంట్లో సంజనాక క్లారిటీ వస్తుంటే మనకు అర్థమైంది. ఒక ట్రయాంగిల్ని మన భరణి అన్న తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఒకటి కరెక్ట్గా తీసుకొచ్చి పెట్టిండు. ట్రయాంగిల్, మళ్ళీ చెప్తున్నా, ట్రయాంగిల్ అంటే స్ట్రేట్ లైన్స్ తోటి ఉంటుంది ట్రయాంగిల్. యప్. కొంచెం బెండ్ అయింది అంటే మన నిన్న ఎందుకు అది కరెక్టే ఉంది కదా, అది కరెక్టే ఉంది, పర్ఫెక్ట్ ఉంది, నేను చాట్ జీపీటీని కూడా అడిగిన అది ట్రయాంగిల్ అని చెప్పి ఒప్పుకున్నారంటే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. కానీ పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు దీన్ని పక్కన పెట్టాల్సిందే. మరి పర్ఫెక్ట్ ట్రయాంగిల్ లేదు. నిన్న చెప్తున్నా, పర్ఫెక్ట్ ట్రయాంగిల్ లేదు. సంజనక్క యాక్సెప్ట్ చేసింది కరెక్టే, సంజనక్క ఫైట్ చేసింది కరెక్టే, సంజనక్క తీసుకునే డెసిషన్ కరెక్టే. కానీ పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఎప్పుడు దొరికింది తెలుసా? ఆర్గ్యుమెంట్ మొదలైన తర్వాత దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, 40 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఒకటి ఉంది. అక్కడ ఇంకెక్కడ కూడా పర్ఫెక్ట్ ట్రయాంగిల్ లేదు కదా, అందరూ గొడవ పడుతున్నారు, పంచాయతీ చేస్తున్నారు. ఇంతకు మించిన ట్రయాంగిల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఏది ఉంది, ఇది ట్రయాంగిల్, అది ట్రయాంగిల్, ఇది కాదు కదా, అది కాదు కదా అని చెప్పి డిస్కషన్ జరుగుతున్న టైంలో అందరు కలిసి ఇల్లేడు మంది అక్కడ అది అక్కడ డంపేసిరిగా మొత్తం అదంతా క్లియర్ చేస్తుంటే ఆఖరికి రీతుకి దాదాపు ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాక ఒక 20 మినిట్స్కి అట్లా 20 మినిట్స్ 30 మినిట్స్ ఆ టైంలో పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఒకటి దొరికింది. ఇంకో ట్రయాంగిల్ లేదు, ఇదే ఉంది, మినిమం షేపు, మినిమం గ్యారంటీగా ఉన్న ట్రయాంగిల్ షేప్లో ఉన్నది ఇదొక్కటే అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తుంటే సడన్గా రీతుకి ఒక పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అనేది దొరికింది. అది దొరికిన తర్వాత నేను అప్పుడు రియలైజ్ అయినా, సంచాలకురాలు తీసుకున్న డెసిషన్ రాంగ్. పర్ఫెక్ట్ ట్రయాంగిల్ పెట్టలేదు అని చెప్పలేదు. ఈవెన్ అది దొరికిన తర్వాత డెసిషన్ మార్చుకుంటే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ రీతు ఒక పెద్ద బ్లండర్ చేసింది. ఆ బ్లండర్ గురించి తర్వాత మాట్లాడదాం. టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఒక చిన్న క్లారిటీ తీసుకుందాం. ఫస్ట్ భరణి అన్న ట్రయాంగిల్ షేప్స్ పెట్టిండు, రింగ్ తీసుకున్నాడు, వేసిండు. ఆ టైంలో ఇంకా క్లారిటీగా రీతుకి పర్ఫెక్ట్ ట్రయాంగిల్స్ దొరకలేదు. సరే దొరికింది, ఇంకోటి ఏమో డిఫరెంట్ షేప్లో ఉంది అని చెప్పి, అంటే విషమబాహు త్రిభుజం, అది అంటే డిఫరెంట్ షేప్లో ఉంది, ఇట్లుండి ఇట్లా కిందికి ఉంది. పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్స్ అయితే ఉన్నాయి. సో అదొకటి, అండ్ మామూలుది ఒకటి, అంటే పర్ఫెక్ట్ షేప్లో ఉన్నది ఒకటి, అంటే సమబాహు త్రిభుజం లాంటిది ఒకటి, అండ్ విషమబాహు త్రిభుజం లాంటిది ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇట్లా కొంచెం బెండ్ అయినా నేను మీకు ఇక్కడ ఫోటో ఇస్తాను, కొద్దిగా బెండ్ అయినా ట్రయాంగిల్ని పెట్టింది. ఇంకొక ట్రయాంగిల్ షేప్ ఉన్నది, పర్ఫెక్ట్ ఉన్నది కనుక లేకుండా ఉంటే ఈ ట్రయాంగిల్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. 100% ఇది ట్రయాంగిలే. చాట్ జీపీటీని అడిగినా చెప్తుంది, ఎవరిని అడిగినా చెప్తుంది, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కొంచెం ఎడ్జు గీయడంలో మిస్టేక్ జరిగింది, లేదంటే చెక్కడంలో మిస్టేక్ జరిగిందని అనుకుంటాం. కానీ ఆల్రెడీ ఇటువంటి రాంగ్ షేప్ ఉన్న ట్రయాంగిల్ని ఒకదాన్ని మన భరణి అన్న పెట్టినప్పుడు సంజనాక క్యాన్సిల్ చేసిందట, రిజెక్ట్ చేసిందట. అందుకని చెప్పి ఇది పట్టుకొని కూర్చున్నాడు ఆయన. ఇది కరెక్ట్ షేప్ కాదు. కానీ భరణి అన్న రాంగ్గా పెట్టిన ట్రయాంగిల్కి 4th ఎడ్జ్ ఉంది. కానీ ఇక్కడ రీతు తీసుకొచ్చి పెట్టిన దాంట్లో 4th ఎడ్జ్ కనబడతలేదు.
ఫోర్త్ ఎడ్జ్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ట్రయాంగిల్గా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎడ్జ్ ఉంటే కదా మనకు ఒక కోణం ఏర్పడితేనే అది వేరే షేప్ కిందకి పోతుంది. అక్కడ కోణం ఏర్పడలేదు కాబట్టి అది పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అంటే పర్ఫెక్ట్ ట్రయాంగిలే, కానీ దానికి మించిన పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఉంది కదా అక్కడ. స్ట్రైట్ లైన్స్ తోటి ఉన్న ట్రయాంగిల్ ఉంది, దొరికింది కాబట్టి దెర్ ఈజ్ నో క్వశ్చన్. ఖచ్చితంగా రీతు చేసింది కరెక్ట్ కాదు. మరి ఇక్కడ ఎవరిని క్వశ్చన్ చేయాలంటే ఖచ్చితంగా సంచాలకునే క్వశ్చన్ చేయాలి. సంచాలకురాలు ఆ ట్రయాంగిల్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇంకో ట్రయాంగిల్ కోసం ఎతుక్కునేది. ఆ ట్రయాంగిల్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇంకో ట్రయాంగిల్ కోసం ఎతకలేదు. దేర్ ఎండ్స్ అ మ్యాటర్. ఇక్కడ సంచాలకురాలదే మిస్టేక్ అవుతుంది. సరే, ఇక్కడ భరణి అనేది ఒక ట్రయాంగిల్ నేను రిజెక్ట్ చేసిన కదా అని చెప్పి తీసుకొచ్చి చూపించింది సంజనక్క. ఇదిగో నేను ఇది పెట్టినప్పుడు రిజెక్ట్ చేసిన, ఎందుకంటే దీనికి ఫోర్త్ యాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఇది పెట్టినప్పుడు నేను రిజెక్ట్ చేయలేదు, ఎందుకంటే దీనికి యాంగిల్ ఏర్పడతలేదు అని చెప్పి ఒక మాట అన్నది. ఆ తర్వాత కూడా సంజనక్క రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి పాపం చాలా కష్టాలు పడ్డది. అందరి దగ్గరికి పోయి, చూడు ఇక్కడ ఒక చిన్న ఎడ్జ్ వచ్చింది, మరి దీన్ని నేను యాక్సెప్ట్ చేసిన, ఇది పెట్టుకున్నాడు కదా, దీనికి ఒక చిన్న ఎడ్జ్ ఉంది, మరి దీన్ని కూడా ఫోర్త్ ఎడ్జ్ అంటాం కదా అని చెప్పి అడుగుతుంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ సంజనక్కకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఎప్పుడైతే రీతుకి ఆ లాస్ట్ ట్రయాంగిల్, పర్ఫెక్ట్ షేప్లో ఉన్న ట్రయాంగిల్, స్ట్రైట్ లైన్స్ తోటి ఉన్న త్రిభుజం ఏదైతే దొరికిందో అక్కడి నుంచి అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. అప్పటికే ఇది కొంచెం ట్రయాంగిల్ కాదు అని వాదిస్తున్న వాదనకి డిమాండ్ పవన్ కూడా సపోర్ట్ చేసిండు. కరెక్టే అన్న, నీది కరెక్టే అనిపిస్తుంది, నువ్వు అనేది కరెక్టే అనిపిస్తుంది, మరి అది ట్రయాంగిల్ కాకపోతే ఇంకేమంటామో దానికి పేరు లేదు, మరి ఇది ట్రయాంగిల్ కాకపోతే ఏంటి అని సంజనక్క గట్టిగా కొట్లాడితే దానికి పేరేంటో నేను ఎట్లా చెప్తాను, నువ్వు సంచాలకుడు నువ్వే చెప్పని చెప్పి బర్నీ అని అంటాడు. సంజనక్కనేమో ఇదే ట్రయాంగిల్, ఇంకేముంది ఇక్కడ, ఏముంది కొంచెం ఇట్లా బెండ్ అయింది అంతే, అంతకు మించి ఇంకేం లేదు అంటే, స్ట్రైట్ లైన్ లేదు కానీ కొంచెం బెండ్ అయింది కదా అంటది, ఒక చోట బెండ్ అయింది కదా అంటది. ఆఖరికి వస్తే కళ్యాణ్, డిమాండ్ పవన్, ఇమాన్యుల్ కూడా పర్ఫెక్ట్ ట్రయాంగిల్ దొరికిన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మాట లేదు. అయితే ఇక్కడ ఈ ఇష్యూ అంతా ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే రీతు ఈ రింగులు వేస్తారు కదా, రింగ్ మాస్టర్ కింద 2 రింగులు వేసేసింది కదా, స్క్వేర్స్ పెట్టడానికి వేసింది కదా, సర్కిల్స్ పెట్టడానికి వేసింది కదా. ఆ తర్వాత అక్కడ తను గెలిచిందన్న తర్వాత డ్రాప్ అయిపోయాడు. బర్నీ అన్న తను గెలిచింది అనగానే ఓకే అన్నాడు, హగ్ చేసుకున్నాడు, సూపర్ అన్నాడు, ఎక్సలెంట్ అన్నాడు, చాలా ఫాస్ట్గా చేసినాడు, గ్రేట్ అన్నాడు, ఎక్సలెంట్ అన్నాడు. ఈ స్పీడ్కి, ఈ అచీవ్మెంట్కి ఖచ్చితంగా కంగ్రాచులేట్ చేయాలి. ఈవెన్ తనుజ కూడా కంగ్రాచులేట్ చేసింది. ఎప్పుడైతే తనుజ పోయి అక్కడ ఈ విషమబాహు త్రిభుజం అన్న కదా, డిఫరెంట్ షేప్ ఆఫ్ ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ చూసిన తర్వాత ఇది అసలు ట్రయాంగిల్ కాదు, ఇది కాదు అని లొల్లిపెట్టింది. ఇక్కడ ఖచ్చితంగా తనుజది మిస్టేక్, తనుజ రాంగ్గా అజ్యూమ్ చేసింది. వీళ్ళకు మరీ స్టడీస్ మీద మనం కామెంట్ ఎందుకు చేయడం, కానీ వీళ్ళు తెలియదు అనే ఒక క్లారిటీ వచ్చింది, వీళ్ళకి తెలియదు అన్న క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత భరణి అన్న రేజ్ చేసిన క్వశ్చన్ మాత్రం కరెక్టే. ఇది కొంచెం ఎడ్జ్ ఇట్లా క్రాస్ తిరిగింది, కొంచెం కర్వ్ ఇట్లా స్ట్రైట్గా రాకుండా ఇట్లా స్ట్రైట్గా వచ్చి ఇట్లా తిరిగింది కదా, ఓ బొడిపి వచ్చినట్టు ఇట్లా అని తిరిగింది కదా. సో అక్కడ మనం ఇది త్రిభుజంగా కన్సిడర్ చేయము, ఎందుకంటే ఇట్లాంటిది నేను ఒక షేప్ తీసుకొచ్చినప్పుడు మీరు రిజెక్ట్ చేసిరు అని అంటే, ఆ షేప్కి ఈ షేప్కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని చెప్పి సంజనక్క బాగానే అన్నది. అయితే ఒకవేళ ఈ ట్రయాంగిల్లోని ఈ ట్రయాంగిల్ కరెక్ట్ కాదు అని ఇప్పుడు భరణి అన్నప్పుడే అది పక్కన పెట్టి, లేదు ఓకే ఇది రైట్ తీసుకురాపో నువ్వు, అండ్ నువ్వు ఇది ఫినిష్ చేసుకునే ప్రయత్నం చేయంటే ఈ రెండు అయిపోయేది, ప్రాబ్లం లేకుండా ఉండేది. కానీ ఆ ట్రయాంగిల్ దొరకలేదు అబ్బా, చాలా కష్టపడాల్సి వచ్చింది, టైం పట్టింది. అయితే ఇక్కడ భరణి అన్నకు జరిగిన అన్యాయం ఇదే అబ్బా. టోటల్గా ఈ సినారియోలో పెద్ద బ్లండర్ రీతుది ఏమవుతుందంటే, ఇవన్నీ కాదు, ఈ ట్రయాంగిల్ది కాదు, ఈ ఇష్యూ కాదు, ఏం కాదు. అయితే ఎప్పుడైతే భరణి అన్న క్వశ్చన్ చేసిండో అది క్రాస్గా తిరిగిందని, క్వశ్చన్ చేసినాక నేను ఆడతా అనుకుంటూ మిగతా స్క్వేర్ షేప్ల కోసం ఎతకడం మొదలు పెడుతున్న టైంలో ఇంకొక రింగ్ లేదు అక్కడ. అంటే డిక్లరేషన్ అంతా జరిగింది కాబట్టి ఈ రింగు గురించి పట్టించుకోలేదు, ఎవరు పక్కన పడేశారు. రెడ్ రింగ్ ఎవరిదైతే భరణి అన్నకి రెడ్ రింగు, ఈమెకి బ్లూ రింగ్ ఏదో ఉంది. సో ఈ రెడ్ రింగ్ కోసం భరణి అన్న ఎత్తుకుతుంటే అక్కడ రెడ్ రింగ్ లేదు, సంచాలక దగ్గర రెడ్ రింగ్ లేదు. అక్కడున్న రింగే తీసుకొచ్చి 2 రింగులలో ఒక రింగ్ తీసుకొచ్చి భరణి అన్నకి ఇస్తే భరణి అన్న వేసిండు. ఓకే, వేసిండు, అయిపోయింది, ఫైన్. అయితే ఇక్కడ రీతు ఏం చేసిందంటే ఈ గ్యాప్లో ఇంకొక రింగుని దాచిపెట్టేసింది, కింద పడ్డ రింగ్ దొరికితే తీసుకుని షర్ట్ లోపల పెట్టుకుంది. అది మనకు కనబడుతూ ఉంటుంది, షర్ట్ లోపల రింగ్ పెట్టుకుని తిరుగుతుంది. ఎందుకు అని అంటే సింపుల్గా ఒక లాజిక్ చెప్తుంది, నేను కరెక్ట్గా చేసేసిన అయిపోయింది అనే పాయింట్ మీద కొట్లాడకుండా, ఆయన 2 రింగులు ఉన్నాయి అక్కడ, ఇంకో రింగ్ లేదు అంటుంది. రింగు గురించి ఎందుకమ్మా నీకు, నీ షేపులు కరెక్ట్గానే ఉన్నాయి, నా ట్రయాంగిల్ కరెక్ట్గానే ఉంది అని ఫైట్ చేస్తే ఒక అందం, నీ ట్రయాంగిలే కదా అని ఫైట్ చేస్తే ఒక అందం. దాని గురించి ఫైట్ చేయకుండా నీ అక్కడ 2 రింగులే ఉన్నాయి, 3వ రింగు లేదు, 3వ రింగు ఉంటే కదా నువ్వు గెలిచినట్టు అని చెప్పి ప్రయత్నం చేస్తే, ఎందుకంటే రీతు కూడా ఒక క్లారిటీ వచ్చింది, ఇది డౌట్ కొడుతుంది, ఇది ట్రయాంగిల్ కాదన్న పాయింట్ వస్తుందేమో, నేను ఓడిపోతానన్న భయం వచ్చింది. ఆ భయం వచ్చి ఖచ్చితంగా నేను రింగు లేదు కదా అన్న పాయింట్కి వస్తుంది. రింగు స్టమక్లో పెట్టుకుంది, అది కనబడుతుంది షర్ట్ లోపల నుంచి. ఇది తను క్వశ్చన్ చేసింది, షర్ట్ లోపల నువ్వు రింగ్ ఎందుకు పెట్టుకున్నావు,
ఇక్కడ కళ్యాణ్ ఇమాన్యుల్ కూడా చూసి షర్ట్ లోపల రింగ్ ఎందుకు పెట్టుకున్నా, తీసే అవతల పడే అంటే తీసి అవతల పడేసింది. కానీ ఇట్లా షర్ట్ లోపల రింగ్ దాయడం అనేది తప్పైపోతుంది. ఖచ్చితంగా ఇది పెద్ద బ్లండర్. ఇక్కడ ఇష్యూ అంతా కూడా ట్రయాంగిల్ షేప్లో లేని ట్రయాంగిల్ని యాక్సెప్ట్ చేసిన ఎవరు మన సంచాలక్ సంజన గారిది ఎంత తప్పైద్దో అది అది తెలవక చేసింది. అక్కడ ఇంకో ట్రయాంగిల్ దొరకలేదు కాబట్టి చేసింది, యాక్సెప్ట్ చేసింది కాబట్టి కన్ఫర్మేషన్ ఇచ్చేసింది అని అనుకోవచ్చు. కానీ డెసిషన్ చేంజ్ చేయొచ్చు. తనుజ తను సపోర్ట్ చేసే సుమనన్నని కరెక్టే ఉంది ఎక్కేసి అని చెప్పిన తర్వాత కూడా అది కరెక్ట్గా కూర్చోలేదు అనేది తెలిసిపోయాక సుమనన్నకి డిక్లరేషన్ ఇచ్చి తనకి కరెక్ట్ అని చెప్పి పంపించినాక కూడా అక్కడ పాపం ఆయన టైం వేస్ట్ చేసిండు. అది కరెక్ట్గా లేదు మార్చుకుంటే మార్చుకునేటోడు. ఆ టైం ఉండంగా కూడా అంటే అది రాంగ్ అయినాక సపోర్ట్ చేసినాక ఈమె వల్లనే తప్పు అయిపోయిన తర్వాత ఆమె వల్లనే ఓడిపోయే సిచ్యువేషన్ పోయినాక కూడా తను రైట్ సైడ్ డెసిషన్ ఇచ్చేసింది. అంటే రీతు కరెక్ట్గా పెట్టింది కాబట్టి రీతుకి విన్నింగ్ ఇచ్చేసి క్యాప్టెన్గా అయ్యేటట్టు చేసింది. ఇక్కడ కంప్లీట్గా బ్లండర్ చేసినట్టే. తనుజ వల్లనే సుమనన్న ఓడిపోవడానికి కారణమైండు. అయినా కానీ తను సంచాలక రైట్ డెసిషన్ తీసుకుంది కదా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే ఒక పాజిటివిటీ వస్తుంది. లైక్ దట్ ఇక్కడ సంజన గారు కూడా ఇప్పుడు ఏంటంటే రీతుకి సపోర్ట్ చేసిర్రు. అంటే రీతు కరెక్ట్గానే చేసిందని అన్నారు. రీతుకి త్రిభుజం దగ్గర కూడా యాక్సెప్టెన్స్ ఇస్తేనే రింగ్ ఇస్తేనే వేసింది. త్రిభుజాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన సంజనక్క చూసుకోకుండా రింగ్ ఇచ్చింది కాబట్టి ఆమె వేసింది. ఆ తర్వాత సర్కిల్స్ చూసింది, ఆ తర్వాత స్క్వేర్స్ చూసింది, రింగులు ఇచ్చిందంతా కూడా సంజన గారే కాబట్టి సంజన గారు మిస్టేక్ చేసిర్రు, అయిపోయింది. దాన్ని సరిదిద్దుకోలేము అన్నప్పుడు అవతలలో సరిదిద్దుకోలేము అనే సిచ్యువేషన్ వచ్చింది. ఓకే డన్. కానీ అవతలలో క్వశ్చన్ చేసిన తర్వాత ఇది మిస్టేక్ జరిగింది అని అన్నప్పుడు ఒక ఫేర్ ఛాన్స్ అంటే ఈ త్రిభుజం నేను తీసేస్తున్నా, ఈ త్రిభుజం నువ్వు వేరుకొచ్చుకో, తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టు. ఈ గ్యాప్లో ఆయన స్క్వేర్స్ కూడా పెట్టుకుంటాడు. రైట్, తల్లి బిడ్డ న్యాయం చేస్తున్నా బై, నేను 3 to 1 అంట స్టార్ట్ చేయండి. ఎవరైతే ఫాస్ట్గా ఆయన స్క్వేర్స్ పెట్టుకొని రింగ్ చేస్తాడా నువ్వు ఈ ట్రయాంగిల్ ఎత్తుకుని రింగ్ పెట్టేసి మళ్ళీ ఒకసారి రింగ్ వేస్తావా చూడండి, ఇది ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళకి విన్నింగ్ ఇస్తా అని పెడితే చాలా బాగుండేది. కానీ మనం ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చినాం కదా, ఇప్పుడు ఎందుకు మార్చడం అనే పాయింట్ మీద నిలబడి అది కరెక్ట్ అంటే మనం చేసిన మిస్టేక్ని రైట్ అని చెప్పి, అంటే మిస్టేక్ అని తెలిసిన తర్వాత కూడా రైట్ అని చెప్పి కొట్టేయడానికి దాని మీద గట్టిగా ఫైట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే అక్కడ ఆ సెకండ్లో ఆగమాగం అయిపోయిందబ్బా. ఆ సెకండ్లో ఆగం కాకపోతే కనుక ప్రశాంతంగా అయితే ఈ డెసిషన్ తీసుకునేదేమో. కానీ అక్కడ ఏంటంటే ఇది కరెక్ట్ షేప్ కాదు, నేను ఆడతా అని ఉరికిండి ఆయన. అట్లా ఉరకకుండా ఒక నిమిషం ఆగి ఇది కరెక్ట్ షేప్ కాదు అనగానే అక్కడ ఆగి ఇంకా కరెక్ట్ షేప్ ఏముందో నువ్వు తెచ్చుకో, అండ్ ఇక్కడ మీ 2 బ్లాక్స్ ఉన్నాయి కదా అవి కూడా మీరు ఫినిష్ చేసుకోండి, ఇప్పుడు మనం గేమ్ రీస్టార్ట్ అని పెడితే బాగుండేది. కానీ ఈ గ్యాప్లో ఆయన అక్కడక్కడ పోయి తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు, రింగ్ అన్నాడు, ఆగమాగం అయిపోయింది, మొత్తం ఆగమాగం గతరగతరలు అయిపోయారు. ఓవరాల్గా అయితే సంజన అక్కకి ఎట్లయితే అన్యాయం జరిగిందో బర్నీ అన్న కూడా అదే ఇంచుమించు అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఆయన చాలా గట్టి వాయిస్ రేజ్ చేసిండు, ఎంత గట్టిగా అరిచిండంటే అంత గట్టిగా అరిచిండు, ఎప్పుడూ లేనంత గట్టిగా అరిచిండు. ఎందుకంటే ఆయనకు అన్యాయం జరిగిందని ఒక క్లారిటీ వచ్చింది. ఈవెన్ తనుజ ఘోరమైన సపోర్ట్ చేసింది, తనుజ కూడా గట్టిగా అరిచింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇరిటేషన్ కూడా వచ్చింది తనుజ మీద, బట్ టూ మచ్ ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈమె అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. కానీ ఏమైందంటే ఒక పాయింట్ మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు కొట్లాడుతున్నది రైట్ పాయింట్ కోసమే. ఎందుకంటే ఆ షేప్ కొంచెం ఇట్లుంది కదా, కరెక్ట్ షేప్ ఉన్న ట్రయాంగిల్ ఇంకొకటే ఒకటి ఉంది, అది అక్కడ లోపల ఉంది. ఆ తర్వాత దొరికింది. దొరకకపోతే కనుక ఖచ్చితంగా సంజనక్క రైటు, రీతు గెలుపు, సూపర్ హ్యాపీ. దొరికింది కాబట్టి బిగ్ బాస్ మామ చాలా కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టిండని బర్నీ అన్న క్వశ్చన్ చేస్తున్న క్వశ్చనింగ్ కరెక్ట్. అసలు అక్కడ టాస్క్లో ఏం జరిగిన తర్వాత మనం మాట్లాడేసుకుందాం. ఒక 8 minutes పడుతుంది అనుకుంటా. 8 minutesలో నేను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. రింగ్ మాస్టర్ టాస్క్ అనౌన్స్ అయింది. 3 triangles, 3 squares, 3 rings మీరు రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ట్రయాంగిల్స్, తర్వాత రింగ్స్, తర్వాత రౌండ్స్, సర్కిల్స్, ఆ తర్వాత స్క్వేర్స్ అని చెప్పి బిగ్ బాస్ మా చెప్పిండు. ఆ తర్వాత రింగ్ వేసుకోవాలని చెప్పేసిండు. సరే అని చెప్పి ఒక షేప్లో ఉన్నవి ఒక లైన్లో పెట్టుకున్న తర్వాత, ఒక షేప్లో ఉన్నవి ఇన్ ద సెన్స్ ట్రయాంగిల్ షేప్లో ఉన్నవి ఒక లైన్లో పెట్టుకున్న తర్వాత మీరు రింగ్ వేయాలి. ఆ తర్వాత సర్కిల్స్కి పోవాలి, ఆ తర్వాత స్క్వేర్స్కి పోవాలి. ప్రతి దాని మధ్యలో కూడా ఒక లైన్ తర్వాత ఒక లైన్కి రింగ్ వేస్తూ పోవాలి అనేది బిగ్ బాస్ మామ అనౌన్స్ చేస్తాడు. సరే, రింగ్కి నేల్కైనా హ్యాంగ్ అవ్వచ్చు, మొత్తం పోల్కైనా హ్యాంగ్ అవ్వచ్చు అనేది కూడా చెప్తాడు. ఆ తర్వాత ఇక్కడ సపోర్ట్ ఉంటుంది అయ్యా సుమనన్న అండ్ బర్నీ అన్నకి, సుమనన్న అండ్ తనుజ. ఇది ఒకటే వినబడుతుంది అబ్బా, మొత్తం ఇదే సపోర్ట్ వినబడుతుంది ఘోరంగా. అండ్ ఈ ఇష్యూ అంతా జరుగుద్ది కదా, ఈ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద గొడవలు అయిపోయిన తర్వాత మనకి ఈవెన్ లైవ్లో కూడా చూపించలేదు, మనకి ఎపిసోడ్ కోసం దాచారు వాళ్ళు. కళ్యాణ్ వర్సెస్ బర్నీ అనేది దాచిపెట్టారు. సో అన్నీ జరిగినాక లాస్ట్కి అంత అయిపోయిన తర్వాత వాటర్ తాగుదామని బర్నీ అన్న ఒక గంట సేపు ఒర్రి లోపలికి వస్తాడు, అరిచి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చినాక తనుజ లోపల కూర్చుంటుంది, ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా వస్తుంది, షర్ట్ వేసుకొని చిక్కు అని దగ్గరికి వస్తుంది. వచ్చి నాన్న అంటే ఏమైంది నాన్న, అక్కడ సంజన గారు
నీకు సుమనన్న తప్ప ఇంకెవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరన్నారు నాన్న. నీకు నేను లేనా నాన్న అన్నది. ఇల్లుగాలి ఓడేడితే అంటే సుట్టకు నిప్పు లేదని ఓడేడ్చిండట. ఆ సాత్రంగా ఆయన మస్తు ఫైర్ మీద ఉండి మస్తు అరిసి లొలిపెట్టి ఉంటే సంజన గారు ఏమంటారంటే, అన్న నేను నీకు అన్యాయం చేయాలని కాదు, నేను న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నా, అసలు నేను సంచాలక రాంగ్ డెసిషన్ తీసుకోవద్దన్న ఉద్దేశంతో చేసిన తప్ప అస్సలు నీకు అన్యాయం చేయాలని లేదు, నేను నీకు సపోర్ట్ అని చెప్పి రీతుకు కూడా చెప్పిన. గేమ్ స్టార్ట్ అయ్యే ముందే నేను రీతు నేను నీకు సపోర్ట్ చేయట్లేదు, నేను భరణి గారికి సపోర్ట్ చేస్తున్నా, భరణి అన్నకి సపోర్ట్ ఎవరు లేరు కదా, సుమన్ గారు ఒక్కరే ఉన్నారు కదా, నేను ఖచ్చితంగా భరణి అన్నకి సపోర్ట్ చేస్తా అని అన్న అనే పాయింట్ని మెన్షన్ చేసి చెప్పడానికి భరణి అన్న కోసం ఒక 5-6 సార్లు చెప్తూ ఉంటుంది. విన్నాడు భరణి అని, విన్నాడు నేను నీకే సపోర్ట్ అన్న, నీకు తెలుస్తుంది నేను నీకే సపోర్ట్, కానీ ఇక్కడ సంచాలక్ కదా అన్న అని చెప్పి కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటుంది. అయినా కానీ వినడు. కానీ ఇది తనుజ ఏమంటుందంటే, నేను లేనా నాన్న నీకు సపోర్ట్. నిన్న మిడ్ అండ్ ముచ్చట్లలో మనం ఏం మాట్లాడుకున్నాం, తనుజ మనకు సపోర్ట్గా రాదు అని చెప్పి భరణి అన్న సుమన్ శెట్టి అన్న మాట్లాడుకున్నారా? ఆమె రీతుకు సపోర్ట్ చేస్తే కానీ మనకు సపోర్ట్ చేయదు, కానీ ఆమెకి ఏమైనా సపోర్ట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన సపోర్ట్ కోసం వస్తుంది. ప్రతిసారి మన సపోర్టే ఆమె తీసుకుంటే తప్ప ఆమె మన సపోర్టే చేయదు, ప్రతిసారి ఇదే జరుగుతుందని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారా లేదా? ఇట్లాంటి డిస్కషన్స్లో సంజనక్క కూడా వింటుందా లేదా? అప్పుడు ఏమనుకుంటుంది, నాకు నువ్వు నీకు నేనని వాళ్ళిద్దరు అనుకుంటారు, పాప వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పి అనుకుంటుందా లేదా? సీనియర్స్ క్లబ్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారా లేదా? దీనికి భరణి అన్న ఏమంటాడు తెలుసా, అవునా ఎప్పుడన్నది ఆమె, నేను లేదు, అవునా అన్నదా, అలా అన్నదా, ఎందుకన్నది అన్నట్టు ఈవెన్ డిస్కషన్ చేస్తాడు. భరణి అన్నతో ఉన్న చికాకి ఇదే. ఎక్కడ కూడా కుల్లంకుల్లో ఓపెన్ కాడు. ఈమె గురించి సాటుకు అట్లా అనుకున్నాడా? మరి నేటికి వస్తే మాత్రం ఇట్లా మాట్లాడతాడు. మళ్ళీ రాత్రి నా కోసం నిలబడిపోయాను సేమ్ అప్పుడు దివ్యనికితకి చెప్పినట్టే చెప్తాడు. ఇది ఒకటి జరిగిందిలే కానీ సరే, ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఏం జరిగిందో చూద్దాం. అయితే ఫస్ట్ ఇక రీతు పెట్టేసింది. ఫస్ట్ భరణి అన్నది అయిపోయింది ఫస్ట్ రౌండ్. ఆ తర్వాత రీతుది అయిపోయిన తర్వాత భరణి అన్నది అప్పటికి 2 రింగులు పడ్డాయి కానీ మూడోది పెట్టుకునే గ్యాప్లో ఇక్కడ టక చేసేసింది, టక రింగ్ వేసేసింది, గెలవంగానే భరణి అన్న వచ్చి వావ్ సూపర్ రీతు వాట్ అన్ ఎనర్జీ, అసలు ఎంత బాగా చేసినావు అని చెప్పి కంగ్రాచులేట్ చేసిండు. తనుజ వచ్చింది రాగానే, దొంగ మొహం దాన నాకు సపోర్ట్ చేయవా, నన్ను ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు, నాకు చేయవంటే, మరి నాన్నకి చేసేవాళ్ళు ఎవరున్నారా, నాన్నకి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారా అని చెప్పి ఈమె అన్నది. అయిపోయిన తర్వాత అంత కంగ్రాచులేషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ మామ ఎంబడే విన్నర్ ఎవరైనా అడగడు, గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో పంచాయతీలు షురు అవుతాయి. అట్లా ఈ గ్యాప్ ఇవ్వగానే తనుజ స్టార్ట్ చేస్తుంది. తనుజ ఏమంటుందంటే, ఫస్ట్ వన్ నాకు డౌట్గా ఉంది, ఇది షేపే లేదు, ఈక్వల్ షేప్ అని చెప్పారు, అసలు ఇట్లా ఈక్వలే లేదు అంటే, ఈక్వల్ షేప్ అని చెప్పలేదు, ట్రయాంగిల్ షేప్ అని చెప్పారని చెప్పి రీతు అంటుంది. ఇక్కడ గెలిచింది రీతుయే, ఫ్రెండే, కానీ గొడవ స్టార్ట్ అవుతుంది. తనుజ అంటుంది, ఇక తనుజ ఒక రేంజ్ ఆఫ్ ఓవర్ యాక్షన్ చేస్తుంది అబ్బా. అంటే ఆ థర్డ్ ట్రయాంగిల్ ఒరిజినల్ కరెక్ట్ షేప్లో ఉన్న దొరికేంత వరకు నేనంతా కూడా చాలా కోపం వచ్చింది నాకు తనుజని చూస్తుంటే, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అది షేప్ కాదు, అది షేప్ లేదు, షేపులన్నీ సేమ్ ఉండాలన్నాడు. ఇక్కడ తనుజ ఆర్గ్యుమెంట్ అంతా రాంగ్ ఆర్గ్యుమెంట్. వన్ అని అంటాడు, ఇది కాదు, అవని కాదు, ఇది ట్రయాంగిల్ కాదని చెప్పి ఇంకోటి, ఇది తనుజ చెప్పింది కాకుండా, తనుజ చెప్పిన విషంబాహు త్రిభుజం కాకుండా పక్కన ఉంది, అది ఇది ట్రయాంగిల్ కాదని అంటాడు. అనగానే ఇది షేప్ లేదని అంటాడు. ఇది కాదు అంటే అక్కడ ఉండి మిగతా అన్న ఇంకో ఏమైనా ఉందా అని ఇంకో ట్రయాంగిల్ ఏదన్నా ఉందా, కరెక్ట్ ట్రయాంగిల్ ఉందా అని చెప్పి వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. ఇంకో ట్రయాంగిల్ ఏమైనా ఉందా చూద్దాం అని చెప్పి అందరూ ఎదుగుతూ ఉంటారు. ఎందుకంటే డిఫరెంట్ ఇంచుమించు ట్రయాంగిల్ లానే కనబడుతూ ట్రయాంగిల్ కానివి కొన్ని ఉన్నాయన్నమాట అక్కడ. సో అట్లాంటివి చూసిరు కాబట్టి వాళ్ళకి అక్కడ లైవ్లో అట్లాంటివి సంజనక్క రిజెక్ట్ చేసింది, భరణి అన్న విషయంలో కూడా రిజెక్ట్ చేసింది కాబట్టి వీళ్ళందరికీ డౌట్ వచ్చి ఎత్తుకడం స్టార్ట్ చేశారు. ఎత్తుకుతుంటే ఇంతమంది ఎత్తుకుతున్నారా, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారా, చల్ ఆపండి మీరంతా చేయడానికి లేదని అంటే, లేదన్నా అసలు ఇంకో ట్రయాంగిల్ ఉందా లేదని చెక్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడన్నీ సర్కిల్సే ఉన్నాయన్నా, కన్ఫ్యూజ్ చేసేలాగా అన్నట్టు మాట్లాడుతుంటే, సర్కిల్స్ని కన్ఫ్యూజ్ చేసినట్టుగానే ట్రయాంగిల్స్ని కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళు, మీకు అర్థమవుతలేదు ట్రయాంగిల్ కాదని చెప్పి భరణి అన్న గట్టిగా పట్టుకుని కూర్చుంటాడు. తనుజ అంటుంది, బిగ్ బాస్ క్లియర్గా చెప్పిండు 3 ఒకటే షేప్లో కావాలి అని. అంటే సంజన కావండి, నో అమ్మా, ట్రయాంగిలే ఇది, ట్రయాంగిల్ అయితే సరిపోతుంది, 3 ఒకటే షేప్ అని లేదు ఇక్కడ. ఈవెన్ భరణి అన్న పెట్టిన దానిలో కూడా 3 సేమ్ షేపులు లేవు అని చెప్పి ఆమె కొలిసి చూస్తూ ఉంది అన్నట్టు. ఆ తర్వాత భరణి అన్న నుండి, అది ట్రయాంగిలే కాదు అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ ఉండి, నేను చేస్తా అని చెప్పి టకటక ఉరికిపోయి ఆయన పెట్టుకున్నాడు. రింగ్ కావాలంటే ఆయన అక్కడ ఉన్న రింగే తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఇక్కడ రింగ్ దాచిపెట్టింది అన్న సంగతి సంజనక్కకు అర్థమైన తర్వాత, ఎందుకు నువ్వు ప్యానిక్ అయ్యి దాచిపెట్టినావు అని చెప్పి తర్వాత అడిగితే లేదు, నాకు అక్కడ ఆయన థర్డ్ రింగ్ వేసేటప్పుడు నాకు రింగ్ దొరకలేదు, తర్వాత దొరికింది థర్డ్ రింగ్, కానీ మీరు ఎత్తుకుతున్నప్పుడు కూడా ఇంకో రింగ్ లేదని చెప్పి మీరు సెకండ్ రింగ్ అంటే మళ్ళీ అదే రింగ్ తీసి ఇచ్చారు కదా, అప్పటికి కూడా నా దగ్గర రింగ్ దొరకలేదు, ఆ తర్వాత నాకు రింగ్ దొరికింది, కావాలంటే కెమెరాలో చూడండి ఉంటుంది, ఆ తర్వాత నాకు రింగ్ దొరికింది తీసి దాచిపెట్టినా అన్నట్టుగా అంటుంది. గది ఎందుకు దాచిపెట్టినా అని చెప్పి తిరుగుతారు లాస్ట్లో. కానీ అయితే ఆ తర్వాత ఇక్కడ భరణి అన్న ట్రయాంగిల్ కాదు అని గట్టిగా అంటాడు. సంచాలక్ ఫేర్ సంచాలక్ అని చెప్పి తనుజ తలుక్కుంటుందయ్యా సంచాలక్ అన్న పాయింట్ మీదకి వెళ్ళి, అబ్బా
నాకు ఎంత కోపం వచ్చిందంటే, తనుజ సంచాలకైతే గింత సినిమా ఉండేటిదా? చెప్పండి ఒక మాట. అసలు ఎట్లా అంటే ఇక సంచాలక్ బీ ఫేర్ తప్పు చేస్తున్నారు మీరు అన్నట్టు మాట్లాడుతుంది. ఇక రీతు ఉండి టూరింగ్సే ఉన్నాయి అక్కడ, టూరింగ్సే ఉన్నాయంటది. టూరింగ్స్ ఏందమ్మా? ఈమె ఇంకో రింగు దాచిపెడుతుంది, స్టమక్లోనే ఉంటుంది రింగు. టూరింగ్సే ఉన్నాయి అక్కడ అంటది. ఏ ఊర్లో అయినా ట్రయాంగిల్ అంటారు, ఇంకేమంటారు చెప్పండి. సంజనక్క కూడా పట్టుకొని ఇది ట్రయాంగిల్ కాకుండా ఇంకేమనాలి చెప్పండి అంటారు. అది ఏమనాలో నాకేం సంబంధం, సంచాలక్ మీరే చెప్పాలని బరిని అని అంటాడు. నాకు కూడా ఏమనిపించిందంటే, సంజనక్క ప్లేస్లో ఉంటే మనం కూడా యాక్సెప్ట్ చేసేటోళ్ళం, ఎందుకంటే ఇంకో పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అప్పటిదాకా దొరకలేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ బర్నీ అన్న దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రయాంగిల్, మళ్ళీ చెప్తున్నా దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రయాంగిల్ అంటే తను చూడండి రింగ్ ఇచ్చారు అంటే ఇక్కడ సంజనక్క అంటది, అయినా కానీ చాలా డిఫరెన్షియేషన్ ఉంది, మీరు చేసిన టైంకి ఆమె చేసిన టైంకి చాలా డిఫరెన్షియేషన్ ఉంది, ఆమె ఎప్పుడో చేసేసింది ఇదంతా కాదు అని చెప్పి అంటది. అంటే మీరు అయిపోయింది అన్నారు కాబట్టి ఆయన ఆపిండు, లేదంటే ఎందుకు ఆపేటోడు అని చెప్పి తనుజ అరుపులు 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 పెద్ద పెద్దగా అరుస్తాను తనుజ. ఇక సంజనక్క ఉండి తను గెలిచింది, ఇది ట్రయాంగిలే, ఓకేనా, అయిపోయింది, బిగ్ లీడ్లో గెలిచింది అంటే లీడ్ ఎందుకు వచ్చింది, మీరు ఆల్రెడీ అయిపోయింది అన్నారు కాబట్టి లీడ్ వచ్చింది అని చెప్పి డిస్కషన్ ఉంటుంది. ఇక సంజనక్క ఉండి ఏ షేప్ అంటారు దీన్ని, ట్రయాంగిల్ అనకపోతే ఏ షేప్ అంటారు, మాకు సంబంధం లేదని వీళ్ళు. ఇక బర్నీ అన్న కంటిన్యూగా షౌట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. అంటే మనకి ఈ మధ్యలోనే నన్ను స్టార్టింగ్ నుంచి సంచాలకు ఎస్ అంటే ఇక నో అనలేదు నేను ఏనాడు కూడా. సంచాలకుల డెసిషన్కి తలదించుకొని పోయినా అట్లాంటి పర్సన్ నేను సంచాలక డెసిషన్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తా, ఇలా ఇస్తున్నా అని చెప్పి స్టార్టింగ్ నుంచి కూడా ఇట్లా చేస్తున్నారని చెప్పి మనకి ప్రోమోలో వచ్చిన ముచ్చట, కళ్యాణ్ వర్సెస్ బర్నీ అన్న ఫైటు ఇదంతా కూడా ఆ తర్వాత జరుగుతుంది అనుకుంటా, మనకి అక్కడ కట్ చేసారు అన్నట్టు, చూపించలేదు. కోపం మీద అన్నీ మాట్లాడండి అన్నట్టు. నాకు సంచాలక డెసిషన్ వల్ల స్టార్టింగ్లో రీతు వల్ల నాకు క్యాప్టెన్సీ పోయింది, అండ్ ఇక్కడ సైగల వల్ల నాకు క్యాప్టెన్సీ పోయింది, అక్కడ డిమాండ్ పవన్ కళ్యాణ్కి సైగలు చేసిన డిస్కషన్ వస్తుంది. ఇక కళ్యాణ్ లేస్తాడు, కళ్యాణ్ తరపున కళ్యాణ్ చెప్తాడు, డిస్కషన్ అంతా అయిన తర్వాత మనకి సంజనక్క ఇది ట్రయాంగిలే కాదంట, మరి ఏ షేప్ అండి, ఇది ఏ షేప్ చెప్పండి అని అంటే మీరే చెప్పాలి, నాకేం సంబంధం, నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు ఆయన. సుమన్ శెట్టి నుండి ఇది ట్రయాంగిల్ కాదు సిస్టర్, ఈ ట్రయాంగిల్ అయితే కాదు సిస్టర్, మీరు చూడండి సిస్టర్ అని అంటాడు. ఆ తర్వాత మనకి తనుజ ఉండి పెట్టే 3 ఒకటే షేప్ ఉండాలని చెప్పిండు అన్నట్టు. ఒకటే షేప్ ఉండాలి అంటే ఒకటే సైజు కాదు అని చెప్పి మళ్ళీ పోయి అక్కడ కొలతలు కొలిసి చూపిస్తుంది. ఫస్ట్ది రాంగ్ అంటే ఫస్ట్ది రాంగ్ కాదు అని చెప్పి, ఫస్ట్ది అయితే రాంగ్ అస్సలు కాదని చెప్పి సంజన మిగతా వాళ్ళందరూ కూడా చెప్తారు. అది ట్రయాంగిల్ కాదు అని చెప్పి బర్నీ అన్న అంటే మిగతా వాళ్ళందరూ అంటే డిమాండ్ పవన్ సర్ది చెప్పడానికి వస్తూ ఉంటే డిమాండ్ పవన్కి నువ్వు రాకు, ఇది ట్రయాంగిల్ కాదంటే నేను అది ట్రయాంగిల్ అని అనట్లేదండి, మీకు అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో మేము అందరం ఇక్కడ నిల్చున్నాం, ఓకేనా అన్నట్టుగా అంటారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఏమో విజేత ఎవరు చెప్పు అని 2-3 సార్లు అడుగుతాడు. అడగగానే సంజనక్క లేచి రీతు చౌదరి అంటే రీతు కంగ్రాచులేషన్ అని బిగ్ బాస్ చెప్పేస్తాడు. చెప్పగానే బర్నీ అని నుండి నాట్ ఎట్ ఆల్ రైట్ అండి, నాట్ ఎట్ ఆల్ రైట్, దిస్ ఈజ్ టికెట్ టు ఫినాలే సంజన గారు, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్ అనగా సంజన అక్కండి ఐ విష్ టు యూ విన్ అన్న, నువ్వు గెలవాలని నేను అనుకున్నా, కానీ ఇక్కడ అయిపోయిందన్నా, ఎప్పుడో అయిపోయిందన్నా, చాలాసేపు అయిపోయిందన్నా, అయిపోయి కూడా అని చెప్తుంది. అంటే సంజనక్క పాయింట్ ఏంటంటే ఎప్పుడో చేసేసింది, అప్పుడు నేనే యాక్సెప్ట్ చేసిన, ఇప్పుడు నో అంటే కూడా కరెక్ట్ కాదు కదా అన్న సెన్స్లో ఆమె ఉండిపోయింది. రీతు ఎవడైనా గెలిస్తే చాలు, ఒకటే లొల్లి, ఒకటే రచ్చ చేయాలి, ఒకడు గెలిస్తే ఎవరికి నచ్చదు, ఒక్కడు కూడా హ్యాపీగా ఉండకూడదు కదా ఇక్కడ అనుకుంటా బాధపడతా పోయింది. అంటే రీతు కష్టపడ్డదబ్బా, రీతు చాలా హార్డ్ వర్కే చేసింది, కాకపోతే ఏంటంటే అది ఒకటి కరెక్ట్ టైంలో కరెక్ట్గా దొరకలేదు అంతే, రైట్. అదే లక్ అన్నట్టు, లక్ బేసిస్లో పోయింది. ఇప్పుడు డిమాండ్ పవన్కి లక్ బేసిస్లో పోయింది, ఇక్కడ రీతు కూడా లక్ బేసిస్లోనే పోయింది, కానీ గెలిచి అంటే సంచాలక్ కరెక్ట్గా చూడకనో లేదంటే అది ట్రయాంగిల్ అని ఎవరైనా అనుకుంటారు కదా, అనుకోనో అట్లా మొత్తానికైతే ఇంకో యాంగిల్ లేదు కదా ఇందులో అనేది సంజనక్క పాయింట్. ఇంకొక యాంగిల్ ఉంటే, ఇంకొక కర్వ్ ఉంటే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు అని చెప్పి గట్టిగా చెప్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ రీతు అంటుంది, సారీ బర్నీ అని అంటాడు ఎడ్జ్ ఉంది, ఇది ఎడ్జ్ అంటారు, దీన్ని ఎడ్జ్ అంటారు, ఇది అంతే ఎడ్జ్ అంటే ఏందో చూపిస్తా అని చెప్పి సంజనక్క ఇట్లా తీసి ఇది మీరు సెలెక్ట్ చేసి పట్టుకొచ్చిన ట్రయాంగిల్, ఇది ఎడ్జ్ ఇట్లా ఉంది, క్రాస్ ఉంది, ఇంకొక కార్నర్స్ ఉంది, ఇక్కడ ఒక కోణం ఏర్పడుతుంది, సో ఇది ట్రయాంగిల్ అని అనము, దీనిలో అసలు కోణం లేదు, దీనిలో ఎడ్జ్ లేదు, కాబట్టి ఇది ట్రయాంగిల్ అనొచ్చు అని చెప్పి సంజనక్క అంటుంది. వినడానికి చూడడానికి కూడా యాక్సెప్టెడ్గానే ఉంది, అక్కడ మిస్టేక్ ఏం లేనట్టుగా ఉంది, రైట్. బర్నీ అన్న ఎడ్జ్ ఓకే అయిపోయింది. తరుణ్ ఉండి బిగ్ బాస్ ఇది ఎందుకు పెట్టారు అని చెప్పి అక్కడ ఒరిజినల్ది ఏదైతే ఉందో అంటే పర్ఫెక్ట్ ట్రయాంగిల్ షేప్లో ఏదైతే ఉందో అది రీతే పట్టుకొచ్చి తిరుగుతూ ఉంటుంది, తీసుకురాకపోయినా కానీ ఎవరు పట్టించుకోపోయేవాళ్ళు, కానీ అది తీసుకొచ్చేయగానే అక్కడ ఉండి బ్లూ కలర్ తోటి ఉంటే ట్రయాంగిల్ పర్ఫెక్ట్ షేప్, మరి ఇది ఎందుకు పెట్టిరు చెప్పండి, అది రైట్ అయితే ఇది ఎందుకు పెట్టిరు. ఇంకొకటి లేదు చూడండి, ప్రతి దగ్గర కూడా 3 సర్కిల్ ఉన్నాయి, 3 ట్రయాంగిల్స్ ఉన్నాయంటే ఇంకా సర్కిల్ చాలా ఉన్నాయంటే ఆ వేరే సర్కిల్స్ మధ్యలో హోల్ ఉన్న సర్కిల్స్ ఉన్నాయి, అట్లున్నాయి ఇట్లున్నాయి అని చెప్పి డిస్కషన్స్ వస్తాయి. ఇక్కడ తను పాయింట్అవుట్ చేస్తుంది, షూర్ షాట్ గన్ షాట్ పాయింట్ అని అంటారు.
ఇగో ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ ఉంది. పర్ఫెక్ట్ షేప్ ఉన్న ట్రయాంగిల్ ఉంది. మరి ఇది ఎందుకు పెట్టాలి? ఇది ఎందుకు పెట్టారు బీబీ టీమ్? అది గనుక కరెక్ట్ ట్రయాంగిల్ అయితే ఇది బెటర్ కదా అని అన్నది. కరెక్టే. మరి ఇది దొరికిన తర్వాత గనక బిగ్ బాస్ డెసిషన్ చెప్పమంటే ఖచ్చితంగా డెసిషన్ చేంజ్ చేసుకునేదేమో సంజనక్క. రింగ్ షర్ట్ లోపల దాచిపెట్టింది అని చెప్పి భరణి అన్నకి చెప్తుంది తనుజ. చెప్పగానే రింగ్ షర్ట్ లోపల దాచిపెట్టారు. సూపర్, అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ 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 స్పోర్ట్ మ్యాన్ స్పిరిట్, వావ్ వావ్ వావ్. ఇదిగో నాలుగో భుజం ఉన్నది, త్రిభుజం అయింది ఇక్కడ, సూపర్, రింగ్ రింగ్, అబ్బబ్బబ్బా, వాట్ ఏ స్పోర్ట్ మ్యాన్ స్పిరిట్ అని గట్టిగా అరుస్తాడు, గట్టిగా షౌట్ చేస్తాడు. ఎందుకంటే కోపము, ఫ్రస్ట్రేషన్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ ఎవరి కోసం సపోర్ట్ చేస్తున్నారో అన్నీ తెలుసు నాకు, అన్నీ తెలుసు. అంటే సుమనన్న నేను నీకోసమే చేస్తున్నా అని చెప్పి సంజనక్క చెప్తూనే ఉంటుంది. అయినా విన్నాడు ఆయన. సంచాలక్, వాడే సంచాలక్ అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత బన్యా నుండి షర్ట్ లోపల రింగ్ దాచడం ఏంటండి? షర్ట్ లోపల నేను వదలను, దీన్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్తా, వదలను, ఆర్గ్యూ కూడా చేయ. గట్టి షౌట్ అంటే షౌట్, ఒక రేంజ్ ఆఫ్ షౌట్ చేస్తాడు. ఎవరు ఆపినా అవుతలేడు. ఇక బన్యా నుండి రింగ్ ఎలా దాస్తారండి సంజనకు ఉండి, అది మీరిద్దరు చూసుకోండి, అది నాకే సంబంధం లేదంటది. నేను అందుకే మీకు డిలే కావద్దని నేను టకటక అది రింగ్ ఇచ్చిన, మీరు చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఆ గేమ్ ఫినిష్ చేద్దామని, అందుకని చెప్పి నేను రింగ్ ఇచ్చిన అని చెప్పి కూడా అంటుంది. ఆట అయిపోయిన తర్వాత నేను ఇచ్చాను, అది ఆట అయిపోయిన తర్వాత ఆమె తీసుకుంది, ఎక్కడ దొరికిందో ఆమెకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంది. అయితే సంజనకు కూడా తెలియదు ఎక్కడ దొరికింది ఏం కథ అని. తర్వాత చెప్తుంది, ఎవరు రీతు చెప్తుంది. ఇమాన్యుల్ కూడా అంటాడు, అక్కడ దొరికితే తీసుకున్నప్పుడు తీసి అవతల పడేయమంటే పడేసిందని కళ్యాణ్ కూడా చెప్తూ ఉంటాడు. బనియాన ఐ విల్ స్టాండ్ అండ్ ఫైట్. 13 వారాలు ఇక్కడ దాకా ఆడింది ఎందుకండి? ఇప్పుడు టికెట్ ఫినాలి తీసుకోండి, మీరే తీసుకోండి. ఎందుకు ఇదంతా? దిస్ టైమ్ ఐ విల్ ఫైట్ మై సెల్ఫ్, ఘోరంగా ఫైట్ చేస్తానని అంటాడు బనియాన. ఆ తర్వాత ఎందుకు దాచింది అంటే, నేను ఫెయిర్ ఛాన్స్ ఇచ్చానండి, అందరికీ ఫెయిర్ ఛాన్స్ ఇచ్చాను, నేను మీకు ఇచ్చాను కదా అన్నట్టుగా సంజనక్క అంటారు. మిస్టేక్ పోయింది అన్నట్టు సంజనక్క కనిపిస్తుంది. అందుకని చెప్పి ఇక మొత్తం డౌన్ అయిపోద్ది అన్నట్టు. అందరు సైలెంట్ అయిపోతారు, ఎందుకంటే ఒరిజినల్ దొరికింది కదా, దొరికేసరికి ఏం చేయలేకపోయారు. ఒకవేళ ఒరిజినల్గా ట్రయాంగిల్ లేకుండా ఉంటే కనుక ఇదే ట్రయాంగిల్ అని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, నేను కూడా ఫైట్ చేస్తాను ఖచ్చితంగా. దొరికింది కాబట్టి మనం ఏం ఫైట్ చేయడానికి లేదు. నేను ఇది తీసేసి ఇది పెడతా అని అంటుంది రీతు. ఇక తనుజ ఉండి బన్యానతోటి, ఈ గేమ్ స్పాయిల్ అయిందంటే సంచాలక్ వల్లనే, ఈ గేమ్ స్పాయిల్ అయిందంటే సంచాలక్ వల్ల, ఓన్లీ రీజన్ సంచాలక్, బికాస్ ఆఫ్ సంచాలక్ ఈ గేమ్ స్పాయిల్ అయిపోయిందంట. అది ఈమె కూడా స్పాయిల్ చేసిన సంచాలకులు ఉన్నాయి. ఓవర్ యాక్షన్ అనిపించింది నాకైతే, ఇక టూ మచ్ ఓవర్ యాక్షన్ చేసింది అబ్బా. కాకపోతే బికాజ్ ఆమె చెప్పిందనే ఆగిపోయినారు మీరు, ఆమె చెప్పకపోతే ఆగిపోయేటోళ్ళ, ఆమె చెప్పింది అయిపోయింది గేమ్, ఓకే అన్నది, అందుకని చెప్పే కదా ఆగిపోయింది. లేదంటే మీరు ఆడేటోళ్ళు కదా. చాలా డిలే ఉందట, చాలా టైం డిఫరెన్స్ ఉంది అని మాట్లాడుతుంది. ఎట్లుంది టైం డిఫరెన్స్? ఆమె గేమ్ గెలిచిందంటేనే కదా మీరు ఆగిపోయారు అని చెప్పి డిస్కషన్ చేస్తుంది. ఏం లేకుండా యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయి కూర్చోవాలా? ఏం చేయకుండా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి కూర్చోవాలనా? ఓడిపోయిన వాళ్ళే బాధపడితే అంటే నిజంగా ఓడిపోయిన వాళ్ళే బాధపడతాంటే, ఏం లేకుండా ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా యాక్సెప్ట్ చేసి సైలెంట్గా ఉండాలి అన్నట్టుగా డిస్కషన్ చేస్తుంటుంది. నాకేమనిపించిందంటే, సంజనక్క మొన్న ఓడిపోయినప్పుడు బాధపడుతుంది కదా, ఆ టాపిక్ ఏమైనా డిస్కస్ చేస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అట్లా డిస్కస్ చేస్తే కనుక అక్కడ కూడా సంజనక్కకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఈ భరణి అన్న ఇక్కడ దాకా ఆడి ఓడిపోయేసరికి చాలా బాధపడతాడు. సంజనక్క స్టార్టింగ్లోనే ఓడిపోయింది కాబట్టి మనం పెద్దగా తీసుకోవట్లేదు. ఇక్కడ భరణి అన్న 4 గేమ్లు ఆడి 3 గేమ్లు గెలిచి 1 గేమ్ ఓడిపోయేసరికి ఇట్లా ఒక ఫీలింగ్ అన్నట్టు. రైట్. నెక్స్ట్ భరణి అన్న రీతు రింగ్లో షర్ట్లో రింగ్ దాయడం ఏంటండి? షర్ట్లో రింగ్ దాయడం ఏంటి? ఏంటిది? ఇది కరెక్టా అనగానే ఇక భరణి అన్న, మీ జడ్జిమెంట్ అలాగే ఉంది. జడ్జిమెంట్ చూసారు అందరూ చూస్తుంటారు. నేను ఊరుకోను, ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యూ అన్నట్టుగా సంజనక్కతో మాట్లాడతాడు. తనుజ ఉండి ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. మస్తు అరుస్తుంది. ఆ తర్వాత బన్నీ అయినా తనుజ వీళ్ళిద్దరుండి గ్రేట్ సంచాలక్ అని ఒక 10 సార్లు అంటారు. అబ్బా, నేను పిచ్చోని కాదు, నేను వదలడం, నేను రింగ్ దాచింది కదా, నేను ఆ టాపిక్ అస్సలు వదలను, ఆ తర్వాత నేను చూసుకుంటాను ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా అన్నట్టుగా మాట్లాడతాడు. ఇమాజిన్ ఉండి డిక్లరేషన్ అయిన తర్వాత అన్న రింగ్ తీసుకుంది, స్టార్టింగ్ అయితే తీసుకోలేదు, డిక్లరేషన్ అంతా అయిపోయిన తర్వాత తీసుకున్నట్టుంది అని అంటాడు. బట్ నేను వదలను, ఐ విల్ స్టాండ్, ఇప్పటిదాకా నేను నిల్చోరు కదా, ఇప్పుడు నిల్చుంటానండి. ఇమాన్ పవన్ నుండి మీరు రైటే, ఓకే, నేను కాదంటలేను, కానీ రింగ్ జంకలో తీసింది, జంకలో నుంచి తీసి జంకలో పడేసింది అన్నట్టుగా అంటాడు. అక్కడ నుంచి చేతిలో మీదకి తీసుకోలేదని చెప్తుంటాడు. బట్ నేను నుండి సూపర్, వెరీ నైస్ అన్నట్టుగా మాట్లాడతాడు. ఆ తర్వాత నేను బర్నీ అన్నకి సపోర్ట్ చేస్తానని చెప్పాను, కానీ సంజనక్క పాపం తన బాధ తను చెప్పుకుంటుంది. నాకు తప్పలేదన్నా, నేను నీకే సపోర్ట్ చేస్తానా అన్న అంటే, కానీ అక్కడ మిస్టేక్ జరిగిపోయింది. అది ఎవరు కూడా ఫైండ్ అవుట్ చేయలేనంత మిస్టేక్ అయిపోయింది అన్నట్టు, టక అయిపోయింది. సంజనక్క రీతుతో అంటుంది, ప్యానిక్లో షర్ట్ లోపల పెట్టుకున్నావు అంటే, అక్కడ గొడవ పడుతున్నప్పుడు అది ఆల్రెడీ వేసిండు, అక్కడ ఆల్రెడీ 3వ అని చెప్పి 2వ తీసి మళ్ళీ ఎత్తాను కదా, అప్పుడు వేసేసిండు, ఆ తర్వాత నాకు దొరికింది, కావాలంటే కెమెరాలో చూసుకోవచ్చు అన్నట్టుగా అంటుంది.
రీతు, డెమన్ పవన్ వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరుగుతది. అంటే డిమాన్ అడుగుతాడు, "అది షర్ట్‌లో ఎందుకు పెట్టుకున్నావు? అది అడుగుతారు నిన్ను రేపొద్దున క్వెషన్ చేస్తారు" అనంటే, ఆ క్వెషన్ చేయడం మీదకెళ్ళి "నువ్వేం చెప్తావు? ఎందుకు దాచావని" చెప్తావంటే, కెమెరాలుంటది. నేను ఆయన ఏసిన తర్వాతనే తీసుకున్నా. ముందేం తీసుకోలేదు. దాయలేదు నేను. ఆ తర్వాత నేను తీసి దగ్గర పెట్టుకున్నా అన్నట్టుగా మాట్లాడుతది. ఆ తర్వాత ఇదెందుకు పెట్టుకున్నావు అని మీరంటే, తీసి అవతల పడేసినా నాకెందుకు సంబంధం అన్నట్టుగా అని చెప్తది. ఆ తర్వాత ఇక తనుజ అండ్ భరణి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. సుమన్ శెట్టి తప్ప నీకెవరు సపోర్ట్ లేరని ఆవిడ అంటుంటే, లోపలికొచ్చి ఆయన వాటర్ తాగుతుంటే అంటుంటే, "మీరేం మాట్లాడట్లేదేంటి నాన్న నువ్వు? నువ్వేం మాట్లాడట్లేదంటే" "ఎవరన్నారు?" అని అంటాడు. "ఎప్పుడన్నారు?" అని అంటాడు. "సంజన గారు అన్నారు కదా!" అంటే నేనెప్పుడు? నేను ఇనలేదే. ఎప్పుడన్నది? నేను అనలేదే, వినలేదే అన్నట్టుగా అంటాడు. ఇక్కడ నుండి సుమన్ శెట్టి అనండి ఆయన లేడక్కడ లోపల కిచెన్‌లో క్లీన్ చేస్తున్నప్పుడు అన్నది అంటే, ఇమాజిన్ నుండి ఆయన ఉన్నట్టున్నాడు. కానీ ఆయన కోపంలో ఉన్నాడు. ఏదో అరుస్తా ఉన్నాడు ఆ టైంలో. ఆమె ఏమంటే ఈయనకేమి వినబడతదిలే అన్నట్టుగా అంటాడు ఇమాన్యుయల్ సపోర్ట్ చేసుకొని. ఆయన కోపంలో తిరుగుతున్నాడు. ఆయనకేం వినబడదు ఆ టైంలో అన్నట్టుగా అంటాడు. ఆ తర్వాత రీతు, డెమాన్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. "వాట్ ఈజ్ రాంగ్ డెమాన్? వాట్ ఈజ్ రాంగ్?" అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అసలు డెమాన్ పవన్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్టు. అది చిన్న ఎడ్జ్ అయితే ఉంది. కొంచెం మిస్టేక్ పోయింది అనడం, లేదంటే అదేంటి రింగ్ దాయడం తప్ప అనే టాపిక్ మీదకి డిస్కస్ చేస్తున్నట్టున్నాడు. అక్కడి నుంచి వెళ్ళి గొడవ అయింది వాళ్ళిద్దరికి. నెక్స్ట్ సంజనక్క వాటర్ తాగు, చల్లబడు అని చెప్పి చెప్తా ఉంటుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న బన్నీ అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. "మీ బోర్డు దగ్గరికి వెళ్ళి అన్నీ వెతుకుతున్నారన్నా, అన్నీ వెతుకుతున్నారు. మీరు కరెక్ట్‌గా పెట్టారా లేదా అని చూస్తున్నారు. మీరు అది కరెక్ట్‌గా లేదన్నారు కదా! అందుకని మీరు చెక్ చేస్తున్నారు." ఆ తర్వాత సంజనక్క కూడా తీసుకొని వస్తది. "ఇది అన్న మీరు పెట్టింది, దీనికి కూడా ఎడ్జ్ లెక్క ఉంది చూడండి" అని చెప్పి చెప్తది. "ఏమయ్యా కార్పెంటరు." ఆ తర్వాత సంజనక్క యూనిక్ సైజ్ సంజనక్క అంటది, "ఇప్పుడు మీ దాంట్లో ఒక యూనిక్ సైజ్ ఉంది. ఆమె దాంట్లో ఒక యూనిక్ సైజ్ ఉంది. డిఫరెంట్ సైజులలో ఉన్న ట్రయాంగిల్ ఉంది. మీ దాంట్లో 2 ట్రయాంగిల్స్ అట్లున్నాయి. వీళ్ళ దాంట్లో 2 ట్రయాంగిల్స్ ఇట్లున్నాయి" అన్నట్టు చెప్తుంది. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పాపం ట్రయాంగిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటది. రింగ్ దాచడం మీదకెళ్ళి, "నేను అస్సలు వదలను. ఎట్లా అంటే అట్లా చేస్తా" అన్నట్టుగా అన్న బాగా సీరియస్ మీద ఉన్నాడు. రింగ్ షర్ట్‌లో దాచడం ఏంటండి? అర్థం ఉందా అసలు? ఎవరు గెలిచారు? ఎవరు ఓడారని కాదు. కనీసం ఉండాలి గదా! సుమన్ శెట్టి నుండి తనుజ చెప్తుంది అన్నట్టుగా అంటే తనుజ చెప్పింది అట్లా రింగ్ దాచింది అన్న విషయం తనుజ ఉండి సుమన్ అన్న ఆయన గేమ్‌గా ఆయన జెన్యూన్‌గా ఓడిపోయాడు అన్నట్టుగా డిస్కషన్ ఆ తర్వాత తనుజ అంటది, "సంచాలక్ డిక్లేర్ చేస్తేనే కదా ఆగిపోయారు మీరు. లేకపోతే మీరు ఆడేటోళ్ళే కదా! ఆయన ఎందుకు ఆగాడు? డిక్లేర్ చేస్తే ఆగాడు" అన్నట్టుగా మాట్లాడుతది. ఆ తర్వాత రీతు ఉండి సుమన్ శెట్టి అన్న గేమ్‌లో సారీ ఇది అయిపోయింది. అంతే రీతు లేదు ఇక్కడ. నెక్స్ట్ రీతు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. నాన్నెవరు సపోర్ట్ చేయాలి. అంతా అయిపోయిన తర్వాత రింగ్ తీసింది. రీతు గురించి భరణి అన్న అండ్ తనుజ చెప్తుంటున్నట్టు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. ఆమె గెలిచిందంటే మాకు సంతోషం అనిపించింది. ఆ తర్వాత అది కరెక్టే లేదనే తర్వాత ఇదంతా డిస్కషన్ జరిగింది. కానీ ఆమె గెలిచినందుకు నాకు సంతోషం అనిపించింది. నాకు అంతా అయిపోయిన తర్వాత రింగ్ తీసి బయటేసింది. అసలు రింగ్ తేయడం మాత్రం నాకు నచ్చలేదు. మళ్ళీ డిస్కషన్ పెట్టుకుంటారు. ఆ తర్వాత రీతు, డెమాన్ పవన్ ఏదో గొడవ పడ్డట్టున్నారు. ఆడ ఒకళ్ళు మాడు ముఖం వేసుకొని చూసిరు. ఆ ఫ్లాంకులు మార్చినప్పుడు మరి చప్పట్లు కొట్టలేదని ఇట్లా ఏమైనా గొడవ పెట్టుకున్నారో పాడో. కళ్యాణ్ ఒకటే క్లాప్స్ కొడతాడు ఫ్లాంకులు మార్చినప్పుడు. సో రీతు, డెమాన్ పవన్ అయిపోయింది. ఆ తర్వాత బన్నీ అన్న సుమన్ శెట్టి అన్న మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి తనుజ వస్తుంది. తర్వాత ట్రయాంగిల్ దగ్గర కోపం లేదు నాకు అంటాడు బన్నీ అన్న. ట్రయాంగిల్ దగ్గర కోపం లేదు కానీ రింగ్లో షర్ట్ దాచడం నాకు అది నచ్చలేదు అన్నట్టుగా అంటాడు. తనుజ బాగా నిలబడింది కదా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. 100% ఇచ్చింది నా సైడ్ నిలబడ్డది అన్నట్టుగా మాట్లాడుకుంటారు. థాంక్స్, ఐ లవ్ యూ అని చెప్పి ఇట్రా అన్నాడు. నీ గురించే నువ్వు నిలబడిపోయావు ఇట్లా అని చెప్పి మాట్లాడుకుంటున్నాం అనగానే బ్యాటరీలో సౌండ్ వచ్చింది. వీళ్ళు బ్యాటరీలు మార్చుకోవడానికి లోపలికి పోయారు. సో ఆ తర్వాత పడుకునేది చూపించారు డైరెక్ట్గా. సో ఇంకా చాలా డిస్కషన్ జరిగి ఉండొచ్చు కానీ మనకు చూపించలేదు. ఎపిసోడ్లో మనకు కొన్ని డిస్కషన్ చూపించే ప్లాన్ చేస్తారు. అన్సీన్లో కూడా కొన్ని ఉంటాయి. సో అన్సీన్ చూసి నేను మళ్ళీ సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఓకే, ఖచ్చితంగా బర్నీ అనకు అన్యాయం జరిగింది. సంజన ఫైట్ చేసి సంజనాకి కూడా అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరిది తప్పని చెప్పడానికి లేదు. ఆ మూడో ట్రయాంగిల్ని తీసుకురావాలి అనేది రీతు బాధ్యత. కానీ మూడో ట్రయాంగిల్ ఆ షేప్ ఓకే కదా అన్న సెన్స్లోకి పోయి చూడడానికి లుక్ లైక్ ఉండేసరికి సంజనక్క యాక్సెప్ట్ చేసేసింది, రీతు కూడా యాక్సెప్ట్ చేసేసింది, అంతా అయిపోయింది అన్నట్టు. అంతే ప్యూర్ లక్లో పోయినట్టుగా అనిపించింది. అబ్బా, అది కరెక్ట్గా గమనించకపోతే ఈవెన్ మన భరణి అన్న చూసి ఇది రాంగ్ ఉంది అని అనకపోతే అసలు ఎవరు ఫైండ్ అవుట్ కూడా చేయకపోయారు. అంత సింపుల్ మైనర్ మిస్టేక్ అది. ఆ మైనర్ మిస్టేక్ తనుజ చేయబట్టి ఇది స్టార్ట్ అయింది. తనుజ వచ్చి ఇది కరెక్ట్గా లేదు ఈ షేపు అని చెప్పి పక్కన ఉన్న ట్రయాంగిల్ని క్వశ్చన్ చేసరికి ఈ ట్రయాంగిల్ మీదకి పేరు. కానీ లేదంటే అసలు చిన్న గొడవ కూడా జరగకపోయేది, ప్రశాంతంగా అయిపోయేది గేమ్. రీతు ఫుల్ హ్యాపీగా ఉండేది. కానీ మొత్తం మారిపోయింది సినిమా. ఇప్పుడు ఖచ్చితంగా భరణి అన్న కానీ ఏం జరిగినట్టే. ఎందుకంటే రైట్ ట్రయాంగిల్ ఉండడంతో అయినట్టే. రైట్ ట్రయాంగిల్ దొరకకపోతే ఇది రైట్ ట్రయాంగిల్ అన్నట్టే. అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్, alias Sinu 65 సైనింగ్ ఆఫ్. శుభ కేర్.
ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు, స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా.